హాయ్ అండి అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చి మిల్లెట్స్తో ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది వచ్చి ఫాక్స్ మిల్లెట్, సోమల్ అంటారు కదా అది. సో ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇది యాక్చువల్గా నేను ఇది ఫస్ట్ టైం అండి ట్రై చేయడం. మంచిగా వస్తే ఇంకోసారి ఉత్త మిల్లెట్స్తో ట్రై చేద్దాం అనుకున్నాను. ఓన్లీ ఒక గ్లాస్ మిల్లెట్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ రైసు, 3/4 ఉద్దులు ప్లస్ ఒక కొద్దిగా ఒక 10 అని మెంతులు వేసుకున్నానండి. మనకి మిల్లెట్స్ కొంచెం మంచిగా నానాలి బియ్యంతో పోలిస్తే. సో 9 అవర్స్ వరకు నానబెట్టుకున్నానండి. తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇది హెల్తీ కూడా అండి. మనకి మిల్లెట్స్ రైస్తో పోలిస్తే హెల్తీ, ప్లస్ మనం కొంచెం తిన్నా కానీ మనకి కొంచెము టమ్మీ ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో ఇది ఎప్పుడైనా మీరు ట్రై చేయకుంటే ట్రై చేయండి. మేము మిల్లెట్స్ ఎప్పుడు డీమార్ట్లో తెచ్చుకుంటాము. మంచి క్వాలిటీ మిల్లెట్స్ దొరుకుతాయి మనకి డీమార్ట్లో. సో ఇలా 9 అవర్స్ నానబెట్టేసుకున్నానండి. దీని తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. నున్నగా మిక్సీ పట్టేసుకునేసి మనకి ఇడ్లీకి సరిపోతుందండి. మరుసటి రోజు మొత్తం నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. మనం దోసపిండి ఎలా నానబెట్టుకుంటాం అలాగా. సో పొద్దున్నకి పొంగుతుంది. దాని తర్వాత మనం ఇడ్లీలు వేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం కాబట్టి వస్తుందో రాదో అని కొంచెం క్వాంటిటీనే వేసాను, ఒకసారి ట్రై చేద్దామని. సో ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. కొంచెము మనం పొద్దున కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా పైన ప్లేట్ పెట్టేసి నానబెట్టుకునేసాను. మార్నింగ్కి ఇలా ఉందండి, థిక్గా అయిపోయింది. ఇప్పుడు మనము ఇడ్లీ పాత్ర తీసుకునేసి దాంట్లోకి వేసేసుకుందాం. మామూలుగా మనం ఇడ్లీలు ఎలా వేసుకుంటాము, ఒక 2 drops ఆఫ్ ఆయిల్ వేసుకుంటాను. నేను క్లాత్ అంతా ఏం పెట్టను, ఊరికే ఒక 2 చుక్కలు ఆయిల్ వేసేసుకునేసి దాంట్లో ఇడ్లీ పిండి వేసేసుకుంటాను. చాలా నీట్గా వస్తుంది. నా క్లాత్స్ అది పెట్టడం అంత బాగా రాదు, సో అందుకని ఇలానే వేసేసుకుంటాను. ఇలా కూడా నాకు మంచి నీట్గా వస్తుందండి. ఇలా ఆయిల్ పెట్టేసుకునేసి మనం పిండి వేసేసుకోవడం అంతే. మాకు ఒక పూటకే వచ్చింది. అన్ని ఇడ్లీలు నేను ఒకేసారి వేసేసుకున్నాను. కొంచెము ఇడ్లీలు తినేయచ్చులే అనేసి. కాకపోతే 3-4 ఇడ్లీ తినగానే మిల్లెట్స్ కదా, మనం మిల్లెట్స్తో వేరే ఏదైనా చేయని రైస్ లాగా చేసుకొని లేదా సంగటి చేసుకున్నా కానీ మనకి ఎక్కువ తినలేము. చాలా ఫుల్ అనిపించేస్తుంది కొద్దిగా తినగానే. అట్లే మేము మొత్తం పెట్టేసాము. పొద్దున ఒక 3-4 తిన్నామంతే. మళ్ళీ ఆఫ్టర్నూన్కి కూడా అదే తినాల్సి వచ్చింది. నేను అందుకని ఇంక నుంచి నెక్స్ట్ టైము చాలా బాగా వచ్చిందండి, చూడండి అతుక్కోకుండా. సో నెక్స్ట్ టైం ఓన్లీ మిల్లెట్స్తోనే ట్రై చేద్దాము, రైస్ వేయకుండా అనుకుంటున్నాను. టేస్ట్ ప్లస్ హెల్తీ కూడా ఉంటుంది కదా. టేస్ట్ ఏమాత్రం మామూలు ఇడ్లీకి అసలు ఏం తగ్గలేదండి, చాలా బాగుంది టేస్ట్ కూడా. మనం రైస్ కూడా కొద్దిగా యాడ్ చేసాం కదా. సో ఇవన్నీ పక్కకు తీసేసుకొని చట్నీ సాంబార్ చేశానండి, తినేసాము. ఇది ఇవాల్టి వీడియో. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మీకు నా నెక్స్ట్ వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. గంట సింబల్ ఉంటుంది కదా, దాన్ని కొట్టేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి. ఇది ఇవాల్టి వీడియో. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.